హాఫ్ కోడి, మా కోసం చికెన్ నాగెట్స్, కుబూస్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియో వచ్చేసరికి మేము కోవిడ్ వాళ్ళతో బయటకు వచ్చిన ఫస్ట్ రోజు అనమాట. సో పొద్దున్నే 10 గంటలకల్లా రేసి రెడీ అయిపోయినా నేను. రాత్రి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి నాకు 3 అయిపోయిన టైము. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో వీడియో అప్లోడ్ చేసేసి పడుకున్నా. 10 గంటలకల్లా లేసి రెడీ అయిపోయినా. డ్రైవర్ని తీసుకొని వచ్చితే ఇక్కడికి 1 అవర్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడే పెట్టుకున్నారంటే వాళ్ళకి ఏదన్నా పని చెప్పొచ్చు, లేదు అర్జెంటుగా ఏదన్నా అవసరం ఉందంటే ఇక్కడ పెద్ద సూపర్ మార్కెట్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఏదైనా తీసుకురావడానికి వాటికి పనికొస్తాడని చెప్పేసి డ్రైవర్ని ఆల్మోస్ట్ ఇక్కడే పెట్టుకుంటారు. దివానీ ఉంది కాబట్టి మేము దివానీలో పడుకుంటున్నాం. దివానీ లేకుండా ఉంటే ఇంటికి పంపించేస్తారనమాట. ఇంటికి పోవాల్సిందే. ఏదైనా అవసరం ఉంటే అక్కడి నుంచి రావాల్సి వస్తుంది. సో మాకైతే మంచిగా దివానీ ఉంది. పడుకొని నిద్రపోయి ప్రశాంతంగా పొద్దున్నే 10 గంటలకు లేచాము. ఇంక వాళ్ళు ఏ టైంకి లేస్తారో తెలియదు. మనకి పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ ఏం పెట్టిస్తారు, అండ్ ఇక్కడ నుంచి మనకి ఏమేమి పనులు చెప్తారు ఏంటని చెప్పేసి మీకు ఈ వీడియోలో ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. గత 2 సంవత్సరాలుగా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ కొత్త సంవత్సరం కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. సో వీడియోకి లైక్ చేయండి. వీడియోని కంటిన్యూ చేద్దాం. టైం వచ్చేసి 12:06 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ తీసుకోబోదురా అని చెప్పేసి ఫోన్ చేశారనమాట. సిలిండర్ కడిగి తీసుకొచ్చుకున్నాము. ఏం ఇస్తారు అనేది చూద్దాం. పొద్దున్నే టిఫిన్ 12 అవుతుంది టైము. నూడిల్స్, గుడ్లు ఇచ్చారనమాట. ఇవి కూడా వలుసుకోవాలి. వావ్, బొప్పి వలుచుకుంటున్నాం. ఒకటి వాళ్ళు ఇచ్చిందే కాక మళ్ళీ ఒలిసి నీట్గా ఇవ్వాలంటే అది అవ్వని పని. ఎట్నో సంతోషం. హోటల్తో పాటు తెల్లార్లు మేల్కొని ఉంటారు అనమాట. వాళ్ళని కాసేపు పడుకోమని చెప్పుంటారు. అందుకని చెప్పేసి కొంచెం లేట్గా లేచి ఉంటారు. మన మాదిరి పొద్దున్న లేచేది కదా. మన కోవిటోళ్ళు ఏదన్నా పని చెప్తారని పొద్దున్నే లేచాము. భలే సెట్ చేసినాం కదా. అటు ఉంటుంది, మామూలుగా ఉండదు. పొద్దున్నే 12 గంటలకి ఇది. ఇండియా టైం 2:30 అయిపోయింటుంది. న్యూ ఇయర్ స్పెషల్ ఏం చేస్తున్నారు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నూడిల్స్, ఎగ్ బాగుంటుంది టేస్ట్. మామూలుగా రూమ్లో ఉన్నాడు ఎప్పుడైనా చేసుకుని తింటాము. కోవిడ్ వాళ్ళు పాలు చాయ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఎగ్స్, నూడిల్స్ తినేసాము. చాయ్ తాగడం, షుగరు. వీడియోస్ చూసుకుంటా చాయ్ తాగుతున్నాం అన్నమాట. అరే ఏ ఫ్లాష్ మ్యాన్. సూపర్ పెడతారు. పాలు యాలకులేసి భలే చేస్తారు అనమాట. కోవిటోల కోసం చేశారు, తీసుకొని ఇచ్చారు మనకు కూడా. జస్ట్ ఫర్ ఫన్ కోసం వస్తున్నాము, మీరేం తప్పుగా అనుకోకండి దయచేసి. 12 గంటలకి ఎగ్స్, నూడిల్స్ తినేసి చాయ్ తాగుతున్నాం. నేను మధ్యాహ్నం భోజనం ఇచ్చేటప్పటికి ఏ టైం అయిందో తెలియదు. మా దేవుడు ఫ్లాష్ మ్యాన్. జనవరి 1కి మంచిగా స్పెషల్ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. కోవిటి వాళ్ళంతా వాళ్ళ బండ్లలో బయటకు వెళ్ళిపోయినారనమాట. పిల్లలు మాత్రం లోపల ఆడుకుంటున్నారు. మా ఇంట్లో పనిచేసే అక్క వాళ్ళు తినండి ఖాళీ కూర్చున్నారు కదా అని చెప్పేసి చిప్స్ ప్యాకెట్లు, కప్ కేక్ అయితే తీసుకొని ఇచ్చారనమాట. నేను రూమ్లో పడుకోన్నా. మా మేడం చెల్లెలు డ్రైవరు అతన్ని పంపించి కాఫీ అయితే తెప్పించుకున్నారనమాట. మా మేడం వాళ్ళు తెలియరు, బండిలో బయట వెళ్ళిపోయినారు. వీళ్ళు ఇప్పుడే లేసి పంపించారనమాట. మా కోసం చికెన్ నాగెట్స్, కుబూస్ రెడీ చేసి ఇచ్చింది. టైం వచ్చేసి 4 అవుతుంది. లంచ్ మామూలుగా తెప్పిస్తారు. అది వచ్చేలోపు మాకు చికెన్ నాగెట్స్ ఉల్లగడ్డలో పెట్టి టమాటా పేస్ట్ వేసి కుబూస్ పెట్టి ఇచ్చారనమాట. అండ్ 2 కోకోకోలా, 2 7up. ఇది కూడా అట్లా పిలిపిన అమ్మాయి చేసి ఇచ్చింది. తినండిరా.
కొత్త రకం ఫుడ్ బాగుంది టేస్ట్. తప్పదు, ఏదో ఒకటి తిని కూర్చొని ఉండాలి. వచ్చితే మాత్రం ఫుడ్ బాగా వస్తుంది. అంటే హోటల్ నుంచి తెప్పించారు, బాగుంటుంది. కానీ కొంచెం టైమింగ్స్ మారుతాయి అన్నమాట. ఇంటి దగ్గర మధ్యాహ్నం 1 గంటకంతా పెట్టేస్తారు. పొద్దున్నే టిఫిన్ ఉండదు, మనం చేసుకొని తింటాము. సాయంత్రం 8, 9 గంట మళ్ళీ ఏదో ఒకటి తినేస్తాము. కానీ ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడికి వచ్చినా ఒక పూటే తింటారు అనమాట. ఒక పూట తింటారు కాబట్టి ఆ పూటే బెటర్గా తెప్పిస్తారు. మనకు 3 పూటలు తినడం అలవాటు కాబట్టి ఖచ్చితంగా 3 పూటలు ఏదో ఒకటి తినాలి. డ్యూటీలో అయితే పళ్ళ మా మేడం వాళ్ళ చెల్లెలు డ్రైవర్కి వాళ్ళ మేడం చెప్పింది పోయి కాఫీలు తీసుకురామని చెప్పేసి పోయేసి వచ్చాడు. నేనైతే 1 గంట ప్రశాంతంగా నిద్రపోయినా. చూద్దాం ఇంకేమైనా డ్యూటీలు పడతాయేమో, లేకపోతే నైట్ డిన్నర్కి కలుద్దాం. ఇంట్లో పని మనిషి బాగాలేదంటే తీసుకొని వచ్చినాము. మేము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి 10 నిమిషాలు పట్టింది. చూడండి ఇక్కడ అంబులెన్స్లు అవి అవైలబుల్లోనే ఉంటాయి. ఇది వచ్చేసి ఆల్ ఖైరాన్ సౌత్ హెల్త్ హాస్పిటల్ అంట. ఆల్ ఖైరాన్ సౌత్ హెల్త్ సెంటర్. ఇక్కడ కూడా అంతే సేమ్. మనం ఏం బాగాలేకపోయినా కూడా ఒక దినార్ పే చేసినామంటే చూస్తారు హెల్త్ లోపల. మొత్తానికి చూపించుకొని వచ్చేసినాము. టైం వచ్చేసి ఇప్పుడు 5:40. ఈరోజుకి హాస్పిటల్ డ్యూటీ ఒక్కటి పడింది. మీ అందరికీ డౌట్ వచ్చిండొచ్చు, ఖైరాన్ రావడానికి కోవిడ్ సిటీ నుంచి 1 అవర్ జర్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళకుండా గంట జర్నీ చేసుకుని అక్కడికి వెళ్ళి ఇది పడకుండా ఎమర్జెన్సీగా ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది అనమాట. సిటీలో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏ ఏరియాలో అడ్రస్ ఉంటుందో ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే చూపించుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాత్రం ఏ ఏరియా వాళ్ళకైనా సరే ఇక్కడ ఈ హాస్పిటల్లో చూస్తారు. 1 సిగలేడి ఇచ్చి 1 దినార్ కట్టామంటే. సో మొత్తానికి హాస్పిటల్ డ్యూటీ చూసుకొని వచ్చేసాం రూమ్కి. నైట్కి ఏం ఫుడ్ ఇస్తారో చూద్దాం. ఓ అమ్మ, టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా నైట్కి కూడా కలిపిదే. ఏమున్నాయో చూద్దాం లోపల. ఇప్పుడే ఆర్డర్ పెట్టి తెప్పించారనమాట కోవిడ్ వాళ్ళు. మొత్తం అన్నీ ఇలాంటి బాక్స్లో వచ్చినాయి. ఏమున్నాయో చూద్దాం, చూపిస్తారండి. ఓహో, గెస్ చేసిన కన్ఫామ్గా ఇదే అనిపించింది. చికెన్ మచ్బూస్. యాడి వినయ్ మచ్బూస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒక బాక్స్ నాకు, ఇంకో బాక్స్ వచ్చేసి ఇంకో ఆయనకి. పొద్దున మ్యాగీ గుడ్లు తిన్నాము, సరే కడుపు నెల. ఆ తర్వాత ఏం తిన్నాము, కుబూసు, దాంట్లో చికెన్ నాగెట్స్ బొత్తతో వేసినారు, అది సరే కడుపు నెల. ఇప్పుడేమో చికెన్ మచ్బూస్ ఇచ్చారు, కడుపు నిండా తినేసి వేడిగా జస్ట్ ఇప్పుడే డెలివరీ చేసేసి వెళ్ళారు. చూడండి ఎంత బాగున్నదో. హాఫ్ కోడి రైస్ భలే ఉన్నదబ్బా, మెత్తగా పువ్వులాగా ఉన్నది. షార్వా అదే వెజిటేబుల్ కూర. అండ్ ఇది వచ్చేసి సలాడ్ లాంటిది. ఇంక ఇదేమో పచ్చిమిరకాయలది, ఇదేమో ఊరగాయ. చికెన్ ముక్క తీసుకొని ముద్దలో పెట్టి హోటల్లో చేస్తారు కాబట్టి రైస్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం 20 తీసినారు, భలే ఉన్నది. ఏ పార్టీలో అయినా సరే, ఎక్కడికి పోయినా సరే ఈ మచ్చిబూస్ మాత్రం మమ్మల్ని వదలదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇవి వచ్చేసి ఎండు ద్రాక్ష, ఎర్రగడ్డలు బ్యాడ్లో వేసి ఉంటారు అనమాట. మచ్చిబూస్కి అవే టేస్ట్. పచ్చిమిరకాయలది, ఒట్టిమిరకాయలది కూర 3 బాగా మిక్స్ చేసి స్పైసీ వస్తుంది అనమాట కారం తినాలనుకుంటే. తర్వాత చికెన్ ముక్క పెట్టి అలా ముద్ద తీసుకొని ఆ ఒట్టిమిరకాయలు పచ్చిమిరకాయల కారం మాత్రం బాగా తగులుతుంది స్పైసీగా. కోవిటలు ఎక్కువ కారం తింటారు, అందుకే ఫుడ్లో కారం వేయకుండా అవి సపరేట్గా వేస్తారనమాట. కావాలంటే కలుపుకొని తినచ్చు, బాగుంటుంది టేస్ట్. మొత్తానికి కడుపున తినేసి బయటకు వచ్చాను అనమాట. అంటే నైట్ టైం మేము ఫుడ్ తిన్నానంటే, అంటే రైస్ తిన్నానంటే మాత్రం ఖచ్చితంగా అట్లా కాసేపు వాకింగ్ చేస్తా. ఆల్మోస్ట్ నైట్ టైం రైస్ తినటం తగ్గించేసాను అనమాట. మధ్యాహ్నప్పుడు రైస్ లేకుండా కుబూస్లో నాగెట్స్ పెట్టి ఇచ్చారు కాబట్టి, అదే సాయంత్రం 4 గంటలప్పుడు, ఇప్పుడు 7 అవుతుంది టైము, ఆర్డర్ పెట్టి రైస్ అయితే తెప్పించారనమాట. సో చికెన్ మసిపూస్తో ఈరోజు డే అయితే ఎండ్ అయింది. డ్యూటీలు ఉన్నాయనుకోండి, ఒరే డ్యూటీలు బాగా చెప్తున్నారా అని చెప్పేసి కొంచెం
అదొక బరువు అనిపిస్తుంది. అదే డ్యూటీ లేకపోయినా అనుకోండి నిజంగా బోర్ కొడుతుంది. డ్యూటీలు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఈరోజు అయితే చాలా బోర్ కొట్టింది. బయట మాత్రం భయంకరంగా చలి పెడుతుంది. వెళ్ళేసి కాసేపు ఏడన్నా చలిమంట వేసుకొని కూర్చొని కాసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళి పడుకుంటాము. సో రేపు ఎలా ఉంటుందో తెలీదు. రేపు ఫుడ్ ఐటమ్స్ వేరే ఉంటాయి అండ్ డ్యూటీలు కూడా ఉంటాయి. సో రేపు ఎలా ఉంటుందో రేపటి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.